తిరుపతి జిల్లా వరదైపాలెం మండలం గోవర్ధనపురం వద్ద ఉన్న మారేడుకాల వంతెనకు వరద నీటితో పెను ప్రమాదం పొంచి ఉంది. కంబాకం చెరువు, రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల నుంచి వచ్చిన వరద ఉధృతంగా ప్రవహించడంతో వంతెన బీటలు వారిపోయాయి. అంతేకాకుండా దానిపై ఉన్న రోడ్డు భాగం కూడా కొట్టుకుపోయింది. ప్రస్తుతం వాహనాలు వెళ్తున్నప్పుడు భారీ శబ్దాలు వినిపిస్తుండటంతో వంతెన ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారిపై ఉన్న ఈ వంతెన దెబ్బతింటే రాకపోకలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. దీంతో ప్రజలు, అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ముఖ్యంగా పెద్ద లారీల రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేయాలని కోరుతున్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బాలగురవం బాబు స్పందిస్తూ అధికారులు వెంటనే వంతెనను మరమ్మతు చేయాలని, లేదంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. తిరుపతి జిల్లా వరదైపాలెం మండలం మారేడు కాలువ దగ్గర ఈరోజు మనం ఉన్నాము. ఈ యొక్క మారేడు కాలువ యొక్క పరిస్థితి చెన్నై నుంచి తిరుమలకి వెళ్ళేటటువంటి రహదారి. ఇక్కడ కొన్ని వందల బండ్లు వెహికల్లు తిరుగుతూ కొన్ని వేలాది మంది, లక్షలాది మంది తిరిగేటటువంటి అతిపెద్ద రహదారి. కానీ ఇక్కడ ఒక దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే, ఎంత వర్షం వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇంతవరకు దీని గురించి పట్టించుకున్నటువంటి నాదులే లేదు. వైఎస్ఆర్సీపీ ఉండింది, తెలుగుదేశం ఉండింది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం దీనికి బ్రిడ్జి కట్టలేకపోయారయ్యా. కనీసం మీరు ఈ బ్రిడ్జి కట్టి మీరు యొక్క దాతృత్వాన్ని చాటుకుంటారని నేను కాంగ్రెస్ పార్టీ జిల్లాధ్యక్షుడిగా మీకు నేను విన్నవిస్తూ ఉన్నాను. అయ్యా, ఎమ్మెల్యే గారిని నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను. మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రజలు ఓటేసి గెలిపించారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూడా ప్రజలు ఓటేసి గెలిపించారు. కనీసం సిగ్గు లేదా? కనీసం ఇన్నిసార్లు మనం ఒకసారి మనకు అవకాశం కల్పించినా కూడా మనం దీని గురించి పట్టించుకోకుండా పోవడం దరిద్రం కదా. వసూలు పర్వమేనా? మనకు ఏమి లేదా? జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, మండలాధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రజల యొక్క సమస్యలు శాశ్వతమైనటువంటి పరిష్కారం చేసేటువంటి దిశగా అడుగులేకుండా నామకావాసంగా వచ్చి ఇది వర్షం తగ్గిన తర్వాత గుంటలు పడడానికి కొంత మట్టి పోయిపోతారు. దౌర్భాగ్యంగా లేదా? మీకు సిగ్గుగా లేదా? అధికారంలో ఉన్నారా? లేకపోతే ఏం చేస్తూ ఉన్నారు? ప్రజలు మీకు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించడం అందుకేనా? ఎంపీగా ఓటేసి గెలిపించింది అందుకేనా? దీని గురించి పోరాడేటటువంటి తత్వం మీకు లేదా? తీసుకొచ్చి చేయాలనేటువంటి ఆలోచన మీకు లేదా? లేదా చేయాలనేటువంటి ఇంకిత జ్ఞానం మీకు లేదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ జిల్లాధ్యక్షుడిగా నేను ఎమ్మెల్యేని, ఎంపీని, ప్రభుత్వ అధికారులు అందరూ కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.